Hi guys, welcome back to Ladu Vlogs. ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత అందమైన మరియు ప్రతిష్టాత్మకమైన పండుగలలో ఒకటైన రక్షాబంధన్ లేదా రాఖీ యొక్క మూలాల్లోకి ప్రవేశిస్తున్నాము. ఈ పండుగకు జన్మనిచ్చిన మన చరిత్ర మరియు పురాణాల నుండి మూలాలు మరియు కథలను అన్వేషిద్దాం. రక్షాబంధన్ వివిధ పురాణాలలో దాని మూలాలను కనుగొంటుంది, ప్రతిదాని ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. హిందూ పురాణాలలో అత్యంత గౌరవనీయమైన ఇతిహాసాలలో ఒకటైన మహాభారతం నుండి ఒక కథతో ప్రారంభిద్దాం. ఒకసారి శ్రీకృష్ణుడు వేలికి గాయం అయ్యాడని నొప్పితో ఉన్న కృష్ణుడిని చూసిన పాండవుల భార్య ద్రౌపది వెంటనే తన చీరను చింపి రక్తస్రావం ఆపడానికి కృష్ణుని వేలికి కట్టిందని కథనం. ప్రేమ మరియు ఆందోళన యొక్క సంజ్ఞ కృష్ణుడు ద్రౌపదిని ఏ పరిస్థితిలోనైనా కాపాడుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ వాగ్దానం కౌరవ ఆస్థానంలో ద్రౌపది యొక్క అపఖ్యాతి పాలైన సంఘటనలో నెరవేరింది. అక్కడ కృష్ణుడు ఆమె పరువును అద్భుతంగా కాపాడాడు. రక్షాబంధన్ సంప్రదాయం ఇక్కడ ఒక సోదరుడు తన సోదరిని ఆమె ప్రేమ మరియు సంరక్షణకు ప్రతిఫలంగా కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. చరిత్ర నుండి మరొక ప్రసిద్ధ కథ చిత్తోర్ రాణి కర్ణావతి మరియు మొఘల్ చక్రవర్తి హుమాయూన్. 16వ శతాబ్దంలో చిత్తోర్ యొక్క వితంతువు రాణి కర్ణావతి గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుండి దండయాత్ర ముప్పును ఎదుర్కొంది. ఆమె చక్రవర్తి హుమాయూన్కు రాఖీని పంపింది, అతని రక్షణ కోరింది. ఈ సంజ్ఞతో కదిలిన హుమాయూన్ ముస్లిం చక్రవర్తి అయినప్పటికీ ఆమెను తన సోదరిగా భావించాడు మరియు చిత్తోర్ను రక్షించడానికి వెంటనే తన దళాలతో బయలుదేరాడు. అతను సకాలంలో చిత్తూరు చేరుకోలేకపోయినప్పటికీ ఈ కథ మత సామరస్యానికి మరియు మతం మరియు రాజకీయాలకు అతీతమైన రక్షణ బంధానికి చిహ్నంగా మారింది. పురాణాల ప్రకారం యమున తన సోదరుడు యమ మణికట్టు చుట్టూ ఒక పవిత్రమైన దారం లేదా రాఖీని కట్టింది. ఆమె ప్రేమకు ఎంతగానో కదిలిపోయి అతను ఆమెకు అమరత్వాన్ని ప్రసాదించాడు. తన మణికట్టుకు రాఖీ కట్టి తన సోదరిని రక్షించడానికి ప్రతిపాదనలు చేసిన సోదరుడు అమరత్వం పొందుతారని కూడా అతను ప్రకటించాడు. ఈ కథ రక్షాబంధన్ యొక్క లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇక్కడ తోబుట్టువుల మధ్య బంధం ఈ జీవితంలో రక్షణ గురించి మాత్రమే కాదు, శాశ్వతమైన శ్రేయస్సు గురించి కూడా. రక్షాబంధన్ భారతదేశం అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా భారతీయ కమ్యూనిటీల మధ్య చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టారు మరియు ప్రతిగా సోదరులు బహుమతులు ఇస్తారు మరియు వారి సోదరీమణులను రక్షించుకుంటామని వాగ్దానం చేస్తారు. తోబుట్టువుల మధ్య ప్రేమ, సంరక్షణ మరియు పరస్పర గౌరవం యొక్క బంధాన్ని ఎంతో ఆదరించే రోజు. కాబట్టి ఈ రాఖీ మన చరిత్రలోని ప్రేమ మరియు త్యాగం యొక్క కథలను గుర్తుచేసుకుందాం మరియు రక్షాబంధన్ స్ఫూర్తిని సజీవంగా ఉంచుదాం. Thank you for watching. Don't forget to like this video, share it with your loved ones, and subscribe to our channel for more.